Now, generalగా just for the sake of information, generalగా ఈవీఎం లెక్క చేసినప్పుడు ఫస్ట్ రౌండ్ 30 minutes అరౌండ్ పడుతుంది. 30 కొన్ని చోట్ల 35 ఫస్ట్ రౌండ్. మళ్ళీ 2-3 రౌండ్స్ తర్వాత అది 15-20 minutes కూడా పూర్తి చేసేస్తారు. సో యావరేజ్గా 20 to 25 minutes పడుతుంది ఈవీఎం రౌండ్కి. కానీ పోస్టల్ బ్యాలెట్ రౌండ్కి 2.5 కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కువ కూడా ఇట్ మే డిపెండ్ ఫస్ట్ రౌండ్లో. బట్ సెకండ్ థర్డ్ రౌండ్కి ద ఎఫిషియన్సీ ఇంక్రీజెస్. సో దీని ప్రకారం మనం వీ కెన్ ఎస్టిమేట్ ద టైమ్ బై విచ్ ఇట్ క్యాన్ కంప్లీట్. అండ్ ఒకసారి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ ఇది వీవీప్యాట్ స్లిప్ కౌంటింగ్ 5 machines చేయాలి. అక్కడ కొద్దిగా టైం పడుతుంది. ఫైనల్ టెబులేషన్ కొద్దిగా టైం పడుతుంది. అండ్ దెన్ ఇఫ్ ఎనీ రీకౌంట్ ఈస్ డిమాండెడ్ అక్కడ డిసిషన్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఆల్ దోస్ థింగ్స్ అపార్ట్ టోటల్ కౌంటింగ్ చేసిన తర్వాత జనరలీ వి గివ్ ఎ గ్యాప్ ఆఫ్ 1.5 to 2 hours ఫైనల్ రిజల్ట్ రావడానికి. మొత్తం లోపల దీంట్లో వెబ్ కాస్టింగ్ ఏం జరగదు. కానీ లోపల్ మూవ్మెంట్ ఆఫ్ మషీన్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ టు ద కౌంటింగ్ హాల్లో ప్రొసీజర్ ఈ అంతా సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఆ సీసీటీవీ కెమెరా క్యాప్చర్ చేసి అక్కడే ఆర్ఓ లేదా అబ్జర్వర్ దీన్ని చూస్తూ ఉంటారు. తర్వాత ప్రతి ప్రాసెస్ని కూడా వీడియోగ్రఫీ చేయడం జరుగుతుంది. ఓన్లీ రిక్వెస్ట్ టు మీడియా పర్సన్స్ ఇస్ దట్ అక్కడ మీరు కౌంటింగ్ హాల్ లోపల వెళ్ళినప్పుడు డోంట్ టేక్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద యాక్చువల్ నంబర్స్ మషీన్లో వస్తాయి కదా, అది మీరు ఫోటో వీడియో తీసుకోకండి. దూరం నుంచి ప్రొసీజర్ని మీరు యూ కెన్ ఆల్వేస్ క్యాప్చర్, బట్ ఇట్ ఈస్ అడ్వైజ్ దట్ ఆ మషీన్లో నంబర్ అది క్యాప్చర్ అది అవాయిడ్ చేయడానికి. యాజ్ ఐ సెడ్ మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. ఆ రోజు డ్రై డే డిక్లేర్ చేయడం జరుగుతుంది కొన్ని జిల్లాల్లో. బికాస్ జనరల్ ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ అంటే ఆ రోజు మొత్తం రోజు డ్రై డే ఉంటుంది, అంటే ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్. బట్ కొన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, తర్వాత ఎస్పీ వాళ్ళ అడ్వైస్ తీసుకొని దే మే extend it to 1 day before or 1 day after also. We have left that thing to the concerned district magistrate. వాళ్ళ డిస్క్రిప్షన్ని బట్టి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితిని చూసుకొని డిసిషన్ తీసుకోవచ్చు. బికాజ్ లా అండ్ ఆర్డర్ మొత్తం రెస్పాన్సిబిలిటీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఉంటుంది. 144 కూడా అవర్ జనరల్ ఎలక్షన్ కమిషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్ అంటే అక్కడ ఉన్న ఏరియా, కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఏరియా, తర్వాత చుట్టుపక్కన ఉన్న ఏరియాలో 144 సెక్షన్ ఇంప్లిమెంట్ 100 కంపల్సరీగా చేయాలి. కానీ అగైన్ జిల్లా మ్యాజిస్ట్రేట్, జిల్లా ఎస్పీ వాళ్ళ ఉన్న పరిస్థితిని బట్టి దే ఆర్ ఆల్వేస్, బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కాబట్టి అక్కడ మొత్తం జిల్లాలో చేయాలా లేకపోతే ఒక రోజు చేయాలా 2 రోజు చేయాలా, అది దాట్ వీ హ్యావ్ లెఫ్ట్ ఇట్ టు దెమ్. నెక్స్ట్ ఇష్యూ రిగార్డింగ్ ఇప్పుడు ఫైనల్ ఫిగర్ ఆఫ్ సీజర్స్కి మనకు వస్తే, మనము ఎలక్షన్ కమిషన్ January 8th మనకు వచ్చింది. ఆ జనవరి నుంచే మనము అప్పుడు ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని సీజర్ స్టార్ట్ చేయడం జరిగింది అన్ని 14 ఏజెన్సీస్ ద్వారా. సో జనవరి నుంచి 2nd June నిన్నటి దాకా 483 crores సీజర్ మన రాష్ట్రంలో చేయడం జరిగింది. ఆ 483 crores 170 crores క్యాష్ ఉంది, 61 crores లిక్కర్ సంబంధించి, 35 crores వర్త్ డ్రగ్స్, ప్రీషియస్ మెటల్ గోల్డ్, సిల్వర్ ఇట్లాంటివి 186 crores, తర్వాత ఫ్రీబీస్ అండ్ అదర్ మెటీరియల్స్ 29 crores, టోటల్ 483 crores. ఈ ఎలక్షన్ టైంలో చేసిన FIRs గురించి అన్ని డీటెయిల్స్ మీకు ఆల్రెడీ నోట్లో కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 1,00,000 మంది ట్రబుల్ పర్సన్స్ని మనం బౌండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఇప్పుడు కూడా అంటే కౌంటింగ్ వరకు కూడా జరుగుతాయి, ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్. సి విజిల్లో ఈసారి 24,557 కంప్లైంట్స్ వచ్చినాయి. సి విజిల్ ఈజ్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అక్కడ బికాస్ ఒకసారి కంప్లైంట్ వచ్చిన తర్వాత 100 నిమిషాల్లో అది పూర్తి చేయాలి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి, దే హ్యావ్ టు రిపోర్ట్ బ్యాక్ విదిన్ 100 minutes, కంప్లైన్స్ చేయాలి అన్ని. వీ వర్ ఏబుల్ టు 100 నిమిషాల్లో 95% కంప్లైంట్స్ని మనము అటెండ్ చేయగలిగాము. అండ్ డిస్పోజల్లో కూడా 100% ఉంది. కొన్ని 5%లో బియాండ్ 100 minutes వెళ్ళింది కాబట్టి ఇక్కడ అది లేదు. One more issue is regarding law and order. Now,
యాజ్ ఐ సెడ్, మీకు కూడా అందరికీ తెలుసు, ఈసారి రాష్ట్రంలో హిస్టారికల్ అంటే ఇంతకుముందు ఇంత పోలింగ్ ఎప్పుడు జరగలేదు మన రాష్ట్రంలో, తర్వాత కంబైన్డ్ స్టేట్లో కూడా. సెకండ్, ఓటర్ లిస్ట్ కూడా వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ఓటర్ లిస్ట్ ఇన్ ఇండియా మనం తయారు చేయగలిగాము. మూడోది, మీరు ఎంథూజియాజం ఆల్రెడీ చూసి ఉంటారు. థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కేమ్, వెరీ ఎంథూజియాస్లీ ఓటింగ్, లేట్ అప్ టు నైట్ కూడా చేశారు. కానీ కొన్ని కాన్స్టిట్యున్సీస్లో, ఎస్పెషలీ పల్నాడుకు సంబంధించి అనంతపురం, తిరుపతి, ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత కొన్ని ఘర్షణలు జరిగాయి, వయలెన్స్ ఇన్సిడెంట్ జరిగింది. దాట్ షుడ్ హ్యావ్ బీన్ కంట్రోల్డ్. ఒక రోజు పడింది మనం కంట్రోల్ చేయడానికి, కానీ దీంట్లో ఎలక్షన్ కమిషన్ దీని విషయంలో చాలా సీరియస్ అయింది. సీరియస్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు, చాలా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. నౌ అదే దృష్టి చేసుకొని ఈసారి డ్యూరింగ్ దిస్ కౌంటింగ్ ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు. దీనికోసం అప్పుడే ఎలక్షన్ కమిషన్ 16th మీటింగ్ జరిగినప్పుడు, అంటే 16th ఆఫ్ మే ఎలక్షన్ అయిన తర్వాత సిఎస్ గారిని, డీజీ గారిని అక్కడ పిలిచారు. మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం 25 ఎక్స్ట్రా కంపెనీస్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకు ఇనీషియల్గా 21 కంపెనీస్ కౌంటింగ్ సెంటర్, తర్వాత స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం వదిలారు. వదిలిన తర్వాత మళ్ళీ 20 కంపెనీస్ని ఈ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. నౌ నిన్న ఇంకొకటి 25 కంపెనీస్ని మనకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన రాష్ట్రంలో 67 కంపెనీస్ ఓన్లీ ఫర్ సెక్యూరిటీ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ యాజ్ వెల్ యాజ్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసం స్పెషల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. 25 కంపెనీస్ నిన్న, ఈరోజు అన్నీ వస్తున్నాయి. సో టోటల్ 67 కంపెనీస్ అయిపోయాయి. నౌ రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ మీ అందరికీ ఇంతకుముందు కూడా చెప్పాము, డీటెయిల్గా ఐ విల్ నాట్ గో. 3-tier సిస్టమ్ ఉంది. ఫస్ట్ టియర్లో సెంట్రల్ ఫోర్సెస్ ఉంటారు, సెకండ్ టియర్లో ఏపీఎస్పీ ఉంటుంది, థర్డ్ టియర్లో మామూలు పోలీస్ వాళ్ళు ఉంటారు. మొత్తం కౌంటింగ్ సెంటర్ చుట్టూ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేసి అక్కడ మూవ్మెంట్ పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. థర్డ్ టియర్ తర్వాత ఏ వెహికల్ కూడా లోపలికి రాకూడదు ఎక్సెప్ట్ అబ్జర్వర్ వెహికల్. తర్వాత ఈ మొత్తం ఈ టోటల్గా పెడిస్ట్రియన్ జోన్ ఉంటుంది, అక్కడ వెహికల్ మూవ్మెంట్ ఏముండదు. 144 ఏరియా ఇంతకుముందు కూడా చెప్పాము, ఆ చుట్టూ 144 సిఆర్పిసి, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది. కౌంటింగ్ సెంటర్ లోపల బయట అన్ని చోట్ల, తర్వాత సిటీలో లేకపోతే టౌన్లో, విలేజెస్లో కూడా మెయిన్ ప్లేసెస్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఇప్పుడు ఒక వన్ మెయిన్ ఇష్యూ విచ్ ఈజ్ అంటే హౌ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. లాస్ట్ టైం ఏం మనము అంటే పోలింగ్ టైంలో జరిగిన ఘటనలు ఈసారి జరగకూడదు. దీనికోసం స్పెషల్ ప్లానింగ్ ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్లో పోలీస్ ద్వారా చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఇష్యూ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రబుల్సమ్ లొకేషన్స్. మొత్తం రాష్ట్రంలో ఎక్కడక్కడ ఏ చోట్ల ఫ్యాక్షన్స్ ఉన్నాయి, రైవల్ పార్టీస్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి, ఆఫీసెస్, రైవల్ పార్టీస్ ఆఫీసెస్ ఉన్నాయి, అక్కడ రెసిడెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, ఇంతకుముందు వైలెన్స్ జరిగింది, అన్నిటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ట్రబుల్సమ్ లొకేషన్స్ ఆర్ ట్రబుల్సమ్ విలేజెస్. సో మొత్తం రాష్ట్రంలో 1985 such locations have been identified. Second, who are the persons who can cause problem? మళ్ళీ దాంట్లో ట్రబుల్ మాంగర్స్ ఎవరు, రౌడీ షీటర్స్, ఇంతకుముందు కొంతమంది చాలా అరోగెంట్గా బిహేవ్ చేసి పోలింగ్ టైంలో చేశారు. అగైన్ దోస్ పీపుల్ హూ ఆర్ డౌట్ఫుల్, అంటే క్రిమినల్ మెంటాలిటీ వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం. ఆల్మోస్ట్ 12,000 పీపుల్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ అండ్ దెన్ బౌండ్ ఓవర్. తర్వాత దీనికి స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ అంటే ట్రబుల్సమ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ పికెట్స్ పెట్టడం, ప్రతి చోట్ల పికెట్ పెట్టడం జరిగింది. పోలీస్ టీమ్, క్యూఆర్టీస్ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు, అక్కడ ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నారు, అక్కడ మాక్ డ్రిల్, అంటే ఏమైనా ఘర్షణ జరిగితే, వైలెన్స్ జరిగితే అక్కడ ఏం చేయాలి, మాక్ డ్రిల్ కూడా అక్కడ చేస్తున్నారు, పెట్రోలింగ్ చేస్తున్నారు.
క్యూఆర్టీ టీమ్స్ని విదిన్ 10-15 మినిట్స్ రీచ్ అవ్వడానికి కోసం క్యూఆర్టీ టీమ్స్ పెట్టడం జరిగింది. ఇంకొకటి మన రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇప్పుడు కార్డన్ సర్చ్ కూడా చేస్తున్నాం. అంటే ఈ సస్పెక్టెడ్ ఏరియాస్లో ఇంటికి వెళ్ళి అక్కడ లోపల వాట్ దే ఆర్ ఈజ్ దేర్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ గోయింగ్ ఆర్ నాట్, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ఫస్ట్ టైం మన రాష్ట్రంలో పబ్లిక్ ఏరియాస్లో ఐడెంటిఫై ఏరియాస్లో మనం చేస్తున్నాము. సుమారుగా మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు దాకా 1200 అంటే 14 పోలింగ్ అయిన తర్వాత 1200 లొకేషన్స్లో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ జరిగింది. అండ్ దాంట్లో ఇల్లీగల్ 4500 వెహికల్స్ని సీజ్ చేశారు. 153 కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఎంత స్ట్రిక్ట్గా మనం వెళ్ళడం జరుగుతుంది. కొన్ని ఇంకా ట్రబుల్ లొకేషన్స్, ట్రబుల్ మాంగర్స్ ఐడెంటిఫై చేయడం, అక్కడ స్ట్రాటజీ ప్రకారం అక్కడ మనం ప్లానింగ్ చేయడం, ఇంకా కొన్ని చోట్ల మిగతా ఇష్యూస్ వలన ఫ్లేర్ అప్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవోకేటివ్ స్పీచ్ ద్వారా, లేకపోతే సోషల్ మీడియాలో ప్రొవోకేటివ్ మీడియా పోస్ట్ ద్వారా, స్టేట్మెంట్స్ ద్వారా, రూమర్స్ ద్వారా, అంటే కొన్ని చోట్ల రూమర్స్ కూడా స్ప్రెడ్ చేసేస్తారు. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అది కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. క్యాండిడేట్ ఏజెంట్స్తో కూడా ఎస్పీ లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో వాళ్ళతో మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం జరిగింది, వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీకి వస్తే, యాజ్ యూ నో, వీ హ్యావ్ మేడ్ వెరీ స్ట్రాంగ్ అరేంజ్మెంట్ దిస్ టైమ్. I have personally visited 10 districts. Everywhere it's a very pakka arrangement done. Control room కూడా చాలా పోలీస్ ద్వారా వాళ్ళ ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ కూడా చాలా స్ట్రెంథెన్ చేయడం జరిగింది. అండ్ కౌంటింగ్ డే కోసం ఇప్పుడు డ్రోన్ ని వాడుతున్నారు. సర్వేలెన్స్ కోసం డ్రోన్ని వాడడం జరుగుతుంది. హోటల్స్, లాడ్జెస్లో ప్రతి హోటల్లో లాడ్జ్ ఎక్కడ ఉన్నాయి ట్రబుల్సమ్ ప్లేసెస్లో అక్కడ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. సో దట్ అవుట్ సైడర్స్ డోంట్ కమ్ టూ మచ్. స్పెషల్ పార్టీస్, తర్వాత పెట్రోల్ కూడా ఓపెన్గా సేల్ హ్యాస్ బీన్ స్టాప్డ్. సో అండ్ దెన్ వాళ్ళ పార్టీ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఘర్షణ కావచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా తీసుకొని దీన్ని కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. సో వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ కౌంటింగ్ కోసం, యాజ్ ఐ సెడ్, నేను టేబుల్స్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాము. సుమారుగా 25,000+ ఓన్లీ కౌంటింగ్ కోసం మనము ఆఫీసర్స్ని వాడుతున్నాము. పోలీస్ అరేంజ్మెంట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ద హోల్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్, మనకు 45,000 పోలీస్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవ్రీబడి టుమారో ఈజ్ ఆన్ డ్యూటీ, ఆన్ ఎలక్షన్ డ్యూటీ, ఇన్ ద సెన్స్ కి దే నాట్ ఓన్లీ ఇన్ ద కౌంటింగ్ అరేంజ్మెంట్ కాదు, ఇప్పుడు మనం చేసిన అరేంజ్మెంట్ కౌంటింగ్ ఏరియాలో కాదు, ఇట్ ఈస్ మొత్తం జిల్లాలో ఐడెంటిఫై ప్లేసెస్లో, అన్ఐడెంటిఫై ప్లేసెస్లో, తర్వాత ఈ చెక్ పోస్ట్లో ఎవ్రీబడి ఈజ్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ టుమారో టు సీ దట్ మొత్తం ఈ పీస్ఫుల్గా జరుగుతుంది. తర్వాత యాజ్ ఐ సెడ్ 67 కంపెనీస్ కూడా మనకు ఆల్మోస్ట్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 67 కంపెనీస్ అంటే 6,500 people or 6,700 people would be there, central forces who will be there on duty. So police తర్వాత మళ్ళీ యాజ్ ఐ సెడ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ దిస్ టైం కాబట్టి చాలా సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ని జిల్లాలకి అపాయింట్ చేయడం జరుగుతుంది. నేను ఆల్రెడీ నోట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఐజీపీ లెవెల్లో, డిఐజీ లెవెల్లో, అడిషనల్ ఎస్పీలు, స్పెషల్గా సీనియర్ ఆఫీసర్స్ని ప్రతి జిల్లాలో. నాట్ ఓన్లీ దీస్ 3-4 డిస్ట్రిక్ట్సే కాదు, మొత్తం స్టేట్లో ఇక్కడైతే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బట్ మొత్తం స్టేట్లో ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకూడదు, దీనికోసం ఏర్పాటు మనం చాలా గట్టిగా చేస్తున్నాం. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సీల్ లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ పరిగణలో తీసుకుంటారని చెప్పారు. ఏ డీటెయిల్స్ ఉంటే తీసుకుంటారు సీల్ లేకుండా? అంటే దీంట్లో ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. మనము అవుటర్ కవర్, 2 కవర్స్ ఉంటాయి. అవుటర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో డిక్లరేషన్ ఉండాలి, తర్వాత ఇన్నర్ కవర్ ఉండాలి. ఆ డిక్లరేషన్లో ఆ ఓటర్ డీటెయిల్స్ ఉంటాయి, ఆయన సంతకం ఉంటుంది, అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటుంది.
నా ఇంతకుముందు ఏముండేది అంటే అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో పాటు స్టాంప్ కూడా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే స్టాంప్ అవసరం లేదు, నేమ్ డెసిగ్నేషన్ ఉంటే చాలు. ఇంతకుముందు ఇచ్చిన లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్ దాట్ బికాజ్ ఈ ఫెసిలిటేషన్ సెంటర్లోనే ఆర్ఓ ద్వారా అపాయింట్ చేసిన గజెటెడ్ ఆఫీసర్ దీనిపైన సంతకం పెడతారు కాబట్టి ఆయన సంతకం ఉంటే చాలు. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ హిస్ నేమ్ అండ్ డెసిగ్నేషన్, ఓన్లీ సిగ్నేచర్ వుడ్ బి సఫిషియంట్, విచ్ బి టేకన్ యాజ్ డ్యూలీ అటెస్టెడ్ కింద తీసుకుంటారు. మీరు కన్ఫ్యూజ్ చేయకండి, ఇది ఆల్రెడీ 3-4 days నుంచి ఇదే జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ లేటెస్ట్ డైరెక్షన్స్ విచ్ వాజ్ హైకోర్టు కూడా దీన్ని అగ్రీ చేసింది ఇస్ దాట్ ఫెసిలిటేషన్ సెంటర్లో వచ్చిన ఓటర్ ఎలక్టర్ ఆన్ డ్యూటీ ఆయన 13A డిక్లరేషన్ ఫామ్లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుంది. సంతకం మీద అబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు బికాజ్ హీ ఈజ్ అపాయింటెడ్ బై ద ఆర్ఓ. యాస్టీస్గానే ఉంది, కానీ ఇంతకుముందు కూడా చెప్పాము వేరెవర్ పోస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాల్ ఉంది, ఈ హాల్లో కొన్ని హాల్స్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హాల్లో ఒకవైపు ఈవీఎం కౌంటింగ్ నడుస్తుంది, ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నడుస్తుంది. ఇట్లాంటి హాల్లో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది 8 నుంచి, తర్వాత ఈవీఎం కౌంటింగ్ 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్ హాల్లో ఏముంటుందంటే ఓన్లీ ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది, అక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగదు. పోస్టల్ బ్యాలెట్కి సెపరేట్ రూమ్ ఉంటుంది. సో అక్కడ 8 o'clock సెపరేట్ రూమ్లో అక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ సెపరేట్ రూమ్లో 8 o'clock ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే దట్ ఎనీవే సమ్ complaints have been filed and some FIRs also have been filed. So law will take its own course in that.